ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుండి 33,000 ఎకరాలు సేకరించి ఆ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలము ఆన్లైన్ లో ఒక పత్రం చూపించి వాళ్ళకి ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ పత్రం దేనికి ఉపయోగపడదు, వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడదు, బ్యాంకు లోన్లకు ఉపయోగపడదు. దీనికి సంబంధించి 2014 నుండి 19 వరకు కాలయాపన చేసి దాన్ని సాకుగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ప్రాంత రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు వల్ల అమరావతి రాజధాని ప్రాంతానికి 5 సంవత్సరాలలో అధికార ముద్ర వేయించుకొని చేతగానితనం వల్ల 3 రాజధానులనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకునే ప్రయత్నం చేసి మళ్ళీ 2019 నుండి 24 వరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోయింది.